హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఏమిటిది అనుకుంటున్నారా? ఇడ్లీ పిండిలో ఓట్స్ కలిపాను అనమాట అండి. ఓట్స్ తినాలి, మంచిది, కానీ తినబుద్ధి కాదు. అలానే ఇడ్లీ ఇష్టం. అలా అనుకున్నప్పుడు ఇడ్లీ పిండిలో నేను రోల్డ్ ఓట్స్ వేసానండి. ఇవి కొంచెం బాయిల్ చేసి కలుపుకున్నాను. నార్మల్ ఓట్స్ అయితే కనుక పిండిలో డైరెక్ట్ మనం కలిపేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ఇడ్లీ పిండిలో మనం ఈ ఓట్స్ కలిపేసుకొని ఇడ్లీ వేసుకుంటే సేమ్ ఇడ్లీ టేస్ట్లో ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ పిండి పదార్థం కాకుండా మనం ఓట్స్ హెల్దీ కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ యూజ్ అయ్యే వాళ్ళు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వారికి మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. మీకు నచ్చితే చక్కగా ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. నేను ఇంతకు ముందు వీడియోలో ఓట్స్తో ఇడ్లీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందని చెప్పాను కదండి. రోల్డ్ ఓట్స్ వాడానని. అదేమన్నా జిగురు వస్తుందా అని చెప్పి అనుకుంటారు, కానీ ఇడ్లీ చూడండి అస్సలు జిగురు కానీ ఏమీ ఉండదు. ఓట్స్ ఉన్నా కూడా చక్కగా అసలు ఇలా ఉడికిపోయి చక్కగా ఉంటుంది అనమాట అండి. రవ్వగానే ఉంటుంది. ఇడ్లీ జిగురు రావడం కానీ ఓట్స్ వేసినంత మాత్రాన ఏమీ ఉండదు అనమాట. చూసారా ఎంత చక్కగా రవ్వగా ఉందో. ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లి చట్నీ తో ఎంజాయ్ చేస్తున్నాను.